భారతదేశానికి ఉత్తరంగా హిమాలయ కొండల మధ్య ఉన్న దేశం నేపాల్. నేపాల్ దేశపు ప్రత్యేకతలు, నమ్మలేని నిజాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. లైట్ ఆఫ్ ఏషియాగా గుర్తింపబడిన నేపాల్ దేశం మన భారతదేశానికి మిత్రదేశంగా ఉన్నది. మన ఇండియన్ ఆర్మీలోని గుర్ఖా రెజిమెంట్లో నేపాల్ పౌరులు కూడా ఉండడం విశేషంగా చెప్పవచ్చు. అనేక టూరిస్ట్ ప్లేసులకు ప్రసిద్ధి చెందినది. ఇది దక్షిణాసియాలో చైనా, టిబెట్, భారతదేశ సరిహద్దుల మధ్యలో 56,956 చదరపు మైళ్ళ విస్తీర్ణంలో విస్తరించి ఉంటుంది. 7 ప్రొవిన్సీస్, అడ్మినిస్ట్రేటివ్ డివిజన్స్, 77 డిస్టిక్లను కలిగి ఉంటుంది. 2006 నేపాల్ ప్రజాస్వామ్య ఉద్యమానికి పూర్వం వరకు ప్రపంచంలో ఏకైక హిందూ రాజ్యంగా ఉండేది. 80% పైగా హిందూ మతం వారు ఉంటారు. 2001 జనాభా లెక్కల ప్రకారం 92 భాషలు మాట్లాడుతారు. అందులో నేపాలీ భాషని ఎక్కువ మాట్లాడేవారు ఉంటారు. మన భారతదేశపు అధికార భాష అయినటువంటి హిందీ భాషను కూడా ఎక్కువ మంది అర్థం చేసుకుంటారు, హిందీని మాట్లాడగలుగుతారు. మన భారతదేశాన్ని ఆక్రమించినట్లు మొఘలులు, బ్రిటిష్ వారు నేపాల్ దేశాన్ని ఆక్రమించలేదు. అయితే 1923 డిసెంబర్ 21వ తారీఖున బ్రిటిష్ ప్రభుత్వం నేపాల్ సార్వభౌమత్వాన్ని గుర్తించింది. అందుకే కాబోలు స్వతంత్ర దినోత్సవం, ఇండిపెండెన్స్ డే లేని దేశంగా గుర్తించబడింది. నేపాల్ జాతీయ జెండా దీర్ఘచతురస్రంలో కాకుండా 2 త్రిభుజాల రూపంలో ఉన్న జెండాలు కలిగిన ఏకైక దేశం నేపాల్. ప్రపంచంలోని ఎత్తైన 10 పర్వతాలలో 8 నేపాల్ దేశంలోనే ఉండడం విశేషం. నేపాల్ దేశస్థులు సాగరమాతోగా పిలువబడే ప్రపంచంలోని ఎత్తైనటువంటి ఎవరెస్ట్ శిఖరం 8,848.86 మీటర్ల ఎత్తుతో ఆలరిస్తూ నేపాల్ దేశంలోనే ఉన్న నేపాల్ను దేవతల నివాస స్థలంగా పిలుస్తారు. నేపాల్లో కుమారి అని పిలిచే జీవించు బాలికను దేవతగా పూజిస్తారు. ఇది ప్రపంచంలోనే అరుదైన సాంప్రదాయంగా నిలిచింది. సీతాదేవి జన్మస్థలం జనక్పూర్ కూడా ఈ దేశంలోనే ఉన్నది. గౌతమ బుద్ధుని జన్మస్థలం లుంబిని కూడా ఈ దేశంలోనే ఉన్నది. నేపాలీ కరెన్సీని ఇండియన్ రూపీ మాదిరిగా నేపాలీ రూపీగా పిలుస్తారు. మన ఇండియన్ రూపీకి 1.6 అనగా 1000 రూపాయలకు 1600 నేపాలీ రూపీస్ లభిస్తాయి. నేపాల్ దేశంలోని అన్ని హోటల్స్, దుకాణాల్లో దాదాపు ఇండియన్ రూపీస్ ను స్వీకరిస్తారు. మన భారతదేశ పౌరులకు పాస్పోర్టు, వీసా అవసరం లేదు. ఫోటో గుర్తింపు కలిగినటువంటి ఓటర్ ఐడి ఉంటే చాలు. నేపాల్ దేశము అనేక పర్యాటక స్థలాలకు పెట్టింది పేరు. నేపాల్ దేశపు రాజధాని అయినటువంటి కాఠ్మండూలోనే యునెస్కో గుర్తించబడిన వరల్డ్ హెరిటేజ్ సైట్స్ 7 ఉన్నాయి. 77% అక్షరాస్యత కలిగినటువంటి నేపాల్ దేశ పౌరులు వివిధ దేశాల్లో 35 లక్షల మంది పైగా పనిచేస్తున్నారు. అందులో మన దేశంలోనే ఎక్కువ మంది ఉన్నారు. టూరిస్టులను ఆకర్షించే అనేక స్థలాలు నేపాల్ దేశంలో ఉన్నాయి. కాబట్టే 2024లో 11,47,567 మంది టూరిస్టులను ఈ దేశాన్ని సందర్శించారు.